2020 సంవత్సరం మే నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. మరి మే నెలలో ఏ కంపెనీ బాగా పర్ఫామ్ చేసింది పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మనకి ఈ వెహికల్ info.com వెబ్సైట్ ప్రకారం మే 2020 సంవత్సరంలో 1,266 యూనిట్స్ పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇది ఇయర్ గ్రోత్ చూసుకున్నట్లయితే 30% వరకు అయితే ఉంది. కంపెనీస్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనకి మొదటి పొజిషన్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు 24,560 యూనిట్స్ తో. ఇక రెండో పొజిషన్ లో బజాజ్ ఆటో వాళ్ళు 21,770 యూనిట్స్. మూడో పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 18,499 యూనిట్స్. నాలుగో పొజిషన్ లో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 12,840 యూనిట్స్. ఐదో పొజిషన్ లో హీరో మోటోకార్ప్ 7,164 యూనిట్స్. ఆరో పొజిషన్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 4,177 యూనిట్స్. ఏడో పొజిషన్ లో ప్యూర్ ఎనర్జీ 1,270 యూనిట్స్. ఎనిమిదో పొజిషన్ లో ఈ స్ప్రింట్ గ్రీన్ ఎనర్జీ 1,149 యూనిట్స్. తొమ్మిదో పొజిషన్ లో కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ 1,128 యూనిట్స్. పదో పొజిషన్ లో బీగాస్ ఆటో 1,066 యూనిట్స్. ఇవి మేజర్ గా ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ సేల్స్ ఫిగర్స్ అనమాట. కంపెనీ వైజ్ గా బ్రేక్ డౌన్ చేసుకుంటే మొదటి పొజిషన్ లో టీవీఎస్ మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఆ పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తూ వస్తుంది అనమాట 24,560 యూనిట్స్ తో. మన టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు స్ట్రాటజీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ 1 to 2 months నుంచి గమనిస్తే కనుక వీళ్ళు ప్రైస్ మీద కాస్త దృష్టి పెట్టి వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద అయితే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ 2.2 kWh వేరియంట్ కానివ్వండి, 3.5 kWh వేరియంట్ కానివ్వండి, కాస్త మనకి ప్రైజెస్ లో డిఫరెన్షియేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అలానే తాజాగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు తమ ఐక్యూబ్ వేరియంట్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 3.4 kWh కెపాసిటీ నుంచి 3.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి పెంచడం జరిగింది. అలానే ఐక్యూబ్ వేరియంట్ కి ఐక్యూబ్ ఎస్ వేరియంట్ కి మధ్య డిఫరెన్స్ చూపించడం కూడా జరిగింది. ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ఎవరైనా కొనుగోలు చేస్తే కనుక ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. అంటే 3 గంటల్లోనే 80% ఛార్జ్ చేసుకునే విధంగా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇలా మల్టిపుల్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్ పర్టికులర్ వేరియంట్ లో మొత్తం ఒక 5 వేరియంట్స్ ఆఫర్ చేయడం వల్ల బేస్ ఒక ₹1,00,000 సెగ్మెంట్ నుంచి సుమారుగా ₹1,60,000 సెగ్మెంట్ వరకు కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేయడం ద్వారా వీళ్ళు నెంబర్ 1 పొజిషన్ అయితే కంటిన్యూ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కంపెనీ బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు అనమాట 21,770 యూనిట్స్ రెండో పొజిషన్ లో అయితే ఉన్నారు. బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా సిమిలర్ స్ట్రాటజీ అనమాట. సో మల్టిపుల్ వేరియంట్స్ విత్ అఫోర్డబుల్ ప్రైసింగ్. వీళ్ళు కూడా మనకి 2903 కానివ్వండి, 3503 వంటి వేరియంట్స్ ని తాజాగా మార్కెట్ లో కూడా తీసుకొచ్చారు. 3503 అయితే సుమారుగా ₹1,10,000 ₹1,20,000 సెగ్మెంట్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం, మళ్ళీ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం, అలానే సుమారుగా 135 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్పడంతో సో వీళ్ళు కూడా మార్కెట్ సెగ్మెంట్ అయితే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. 3501, 3502, 3503 3 వేరియంట్స్ అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. అటు బజాజ్ కంపెనీ వాళ్ళు బ్రాండ్ వాల్యూ కానివ్వండి, మల్టిపుల్ వేరియంట్స్ కానివ్వండి, కస్టమర్స్ కి ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా బజాజ్ కంపెనీ వాళ్ళు రెండో పొజిషన్ అయితే మెయింటైన్ అయితే చేయడం అయితే వస్తుంది. ఇక మూడో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 18,499 యూనిట్స్ అయితే ఉన్నారనమాట. సో వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇతర కంపెనీస్ తో పోల్చుకున్నట్టు మొదటి పొజిషన్ లో ఉన్న టీవీఎస్ మోటార్స్ కానివ్వండి, రెండో పొజిషన్ లో ఉన్న బజాజ్ కంపెనీ వాళ్ళతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ వేరియంట్స్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్ లో ఆఫర్ చేస్తున్న స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ప్రీవియస్ గా వీళ్ళకి ఏదైతే ఒక ఇంపాక్ట్ పడిందో, ఒక 1 year బ్యాక్ నుంచి కూడా సర్వీస్ గురించి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని రెక్టిఫై చేసుకోండి, ప్రోడక్ట్ పారే ఉంటుంది, కొన్ని సర్వీస్ ఇబ్బందులు కనుక రెక్టిఫై చేసుకోగలిగితే కనుక స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రీవియస్ గా చాలా సార్లు మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఈ రోజుకి కూడా పర్టికులర్ సర్వీస్ పరంగా కానివ్వండి, లేకపోతే ప్రైజెస్ ఫ్లక్చువేషన్స్ కానివ్వండి, ఒక రోజు ఒక ప్రైజ్ ఆ ప్రైజ్ వేరియంట్స్ లో పెట్టడం కానివ్వండి, దానివల్ల కాస్త కంపెనీ మీద ఇంపాక్ట్ పడడం జరిగింది. ఇక 4వ స్థానంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 12,000 యూనిట్స్ పైగా అయితే సేల్ చేయడం జరిగింది. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న 4 కంపెనీస్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, అటు మరీ భారీగా పెరిగిన సేల్స్ కాకుండా అటు మరీ తగ్గినట్టు కాకుండా ఒక కన్సిస్టెన్సీగా వెళ్తుంది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ అయితే చాలా మందిని వాళ్ళ కంపెనీ వైపుకి మళ్లించుకోవడం జరిగింది అనమాట. సో అటు బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ₹1,15,000 లోపులోనే ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం, అదే రెస్తాని జీ వేరియంట్ సుమారుగా ₹1,40,000 వరకు ఆఫర్ చేయడం. వన్స్ ఏథర్ రెస్తా కస్టమర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర రెస్తాలో మళ్ళీ 3 వేరియంట్స్ ఉన్నాయని చెప్పి దానికి కావాల్సినట్టు వాళ్ళు కన్వర్షన్ చేసుకోగలుగుతున్నారు. లేదు ప్రీమియం వేరియంట్ కావాలంటే ఏథర్ 450X ఆల్రెడీ ఉంది, ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే ఏథర్ ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. ఇలా మల్టిపుల్ వేరియంట్స్ ఆఫర్ చేయడంతో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. అటు మరీ టాప్ పొజిషన్ కాకపోయినా 3-4 పొజిషన్ లో అయితే మాత్రం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు 7,164 యూనిట్స్ అనమాట. సో మెల్లమెల్లగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ సేల్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. వేదా V2 ప్లస్ కానివ్వండి, వేదా V2 ప్రో వేరియంట్స్ కానివ్వండి. సో వేదా V2 ప్లస్ వేరియంట్ సుమారుగా ₹1,02,500 ప్రైస్ తో అయితే వీళ్ళు ప్లస్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ప్రో వేరియంట్ అయితే మాత్రం వాళ్ళు ఆ ప్రో వేరియంట్ మీద కూడా కొంచెం ప్రైస్ తగ్గించారు. సో హీరో
బ్రాండింగ్ కానివ్వండి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మెల్లమెల్లగా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు అయితే సేల్స్ ఫిగర్ లో ఆ పొజిషన్ అయితే కాన్స్టెంట్ గా 5th కానివ్వండి లేకపోతే 6th పొజిషన్ అయితే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు బెటర్ అయ్యి 5th పొజిషన్ లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4177 యూనిట్స్ అనమాట. సో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీని ప్రీవియస్ గా ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండేది వీళ్ళ సేల్స్ లో. బట్ ఇప్పుడు మెజారిటీగా మేము ఆ డీలర్స్ కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా వీళ్ళు సేల్స్ లో కాస్త కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ చేసుకుంటూ అయితే వస్తున్నారు అనమాట. ఇక మిగిలిన కంపెనీస్ చూసుకున్నట్లయితే బిగాస్ కానివ్వండి, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, సో వాళ్ళు ఆ ప్రీవియస్ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయి కాస్త అటు ఇటుగా అయితే మెయింటైన్ అవుతూ ముందుకైతే వెళ్తున్నారు. ఒకవేళ మనం ప్రీవియస్ మంత్ అంటే ఏప్రిల్ నెలతో పోల్చుకున్నట్లయితే మే నెల సేల్స్ లో ప్రకారంగా చూస్తే ప్రతి కంపెనీ కూడా తక్కువ అనుకుంటే ఒక 10,000 సేల్స్ తగ్గడం జరిగింది అంటే సేల్స్ పరంగా. మే నెలలో మాత్రం 24,000 మాక్సిమం 24 అవుతే 24 to 18,000 మధ్యన టాప్ 3 కంపెనీస్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇవి మే 2025 సంవత్సరం సేల్స్ రిపోర్ట్ అండి. లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.